ప్రపంచానికి వెలుగునిచ్చిన ఓ మేధావి గురించి చెప్పాలంటే చాలామందికి గుర్తొచ్చే పేరు నికోలా టెస్లా. కాని ఆయన కథలో అద్భుతమైన వెలుగులెన్నో ఉన్నా వాటి వెనకే గుండెను పిండేసేంత విషాదం, చీకటి కూడా ఉన్నాయి. ఇదే మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న కదా. మన ఈ ఆధునిక ప్రపంచానికి పునాది వేసిన మనిషి చివరికి ఒంటరిగా పైసా లేకుండా ఎందుకు చనిపోయారు? ఆయన జీవితంలోని ఈ పెద్ద మిస్టరీని మనం ఇప్పుడు విప్పుదాం. సరే, టెస్లా కథ ఎక్కడ మొదలైందంటే 1884లో అమెరికాలో. ఆయన ఆ దేశంలో అడుగుపెట్టినప్పుడు తనతో పాటు ఉన్నవి ఏంటో తెలుసా? ఒకే ఒక సూట్కేస్, జేబులో కొన్ని చిల్లరా నాణ్యాలు. ప్రపంచ గతిని మార్చేయగల ఒక విప్లవాత్మకమైన ఆలోచన. టెస్లా ఎంతటి మేధావో ఆయన గురువు చార్లెస్ బ్యాచిలర్కి ముందే అర్థమైపోయింది. అందుకే అప్పటికే పెద్ద పేరున్న థామస్ ఎడిసన్కి ఓ లెటర్ రాస్తూ ఇలా అన్నారు. చూడండి, విధి ఎంత విచిత్రమో. ఈ లెటర్లో ఎవరి గురించైతే గొప్పగా చెప్పారో ఆ ఎడిసనే తర్వాత టెస్లాకి అతిపెద్ద శత్రువుగా మారాడు. అసలు టెస్లా ఆలోచన ఏంటంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, అదేనండి ఏసీ. అప్పటికీ వాడుకలో ఉన్న కరెంట్ సిస్టమ్కి ఇది పూర్తిగా వ్యతిరేకం. అండ్ ఈ ఒక్క ఆలోచనే ఆయన కెరీర్లో ఒక పెద్ద యుద్ధానికి దారితీసింది. ఇక్కడే అసల కథ మొదలవుతుంది. ఒకవైపు టెస్లా కనిపెట్టిన విప్లవాత్మకమైన ఏసీ సిస్టమ్, మరోవైపు అప్పటికే మార్కెట్ను ఏలుతున్న ఎడిసన్ డీసీ సామ్రాజ్యం. ఇది కేవలం టెక్నాలజీల మధ్య పోరాటం కాదు, ఫ్యూచర్ ఎవరిదో తేల్చుకునే యుద్ధమన్నమాట. ఈ రెండింటి మధ్య తేడా చాలా పెద్దది. ఎడిసన్ డీసీ సిస్టంలో ప్రతి 2 మైళ్లకొక పవర్ స్టేషన్ కట్టాలి అంటే ఏంటి, కరెంటును నగరాల బయటకు తీసుకెళ్లడం దాదాపు అసాధ్యం. కాని టెస్లా ఏసీ అలా కాదు. వోల్టేజ్ను ఈజీగా మార్చగలదు కాబట్టి 100 మైళ్ల దూరం కరెంటును పంపగలదు. అప్పుడప్పుడే ఎదుగుతున్న అమెరికాకు కావలసింది ఇదే. ఈ కరెంట్ల యుద్ధం కొన్ని ఏళ్లపాటు నడిచింది. వెస్టింగ్ హౌస్ రూపంలో టెస్లాకి ఒక పవర్ఫుల్ పార్ట్నర్ దొరికాడు. కాని అసలు టర్నింగ్ పాయింట్ ఏంటంటే అప్పటి ఫైనాన్షియల్ కింగ్ జేపీ మోర్గాన్ తన సపోర్ట్ని ఏసీ వైపు తిప్పటం. ఇక 1893లో చికాగో వరల్డ్ ఫేర్ని లక్షలాది ఏసీ బల్బులతో వెలిగించినప్పుడు టెస్లా గెలుపు ఖాయమైపోయింది. కరెంట్ల యుద్ధంలో గెలిచాక టెస్లా కీర్తి ఆకాశానంటింది. ఇప్పుడు ఆయన ఆలోచనలు కేవలం నగరాలకు కరెంటివ్వడం దగ్గర ఆగిపోలేదు. ఆయన కల చాలా పెద్దది. మొత్తం భూగోళాన్నే వైరు లేకుండా కనెక్ట్ చేయడం. 1895లో టెస్లా చిన్ననాటి కల ఒకటి నిజమైంది. నయాగరా జలపాతం యొక్క ప్రచండ శక్తిని తన ఏసీ సిస్టంతో బంధించారు. అది కేవలం ఒక పవర్ ప్లాంట్ కాదు, ప్రకృతి శక్తిని మనిషి ఎలా వాడుకోగలడో చూపిన ఒక అద్భుతం. నయాగరాను జయించాక టెస్లా దృష్టి వైర్లెస్ ప్రపంచం మీద పడింది. ఆయన తర్వాతి ప్రాజెక్ట్ ఎంత పెద్దదో దాని సైజులోనే తెలిసిపోతుంది. ఒక భారీ టవర్ కట్టడం మొదలుపెట్టారు. దాని ఎత్తు ఏకంగా 187 అడుగులు. కాని ఆ ఎత్తు వెనుకున్న అసలు లక్ష్యం ఇంకా చాలా పెద్దది. ఈ వార్డెన్ క్లిఫ్ టవర్ అనేది ఊరికే ఒక ట్రాన్స్మిటర్ కాదు, అది 100 ఏళ్ల ముందే ఇంటర్నెట్ను ఊహించిన ఒక కల. ప్రపంచవ్యాప్త వార్తలు, సెక్యూర్ మెసేజులు, చేతిలో పట్టుకునే చిన్న డివైజులు, ఇవాళ మనం సెల్ఫోన్లు, ఇంటర్నెట్తో చేస్తున్న పనులన్నిటినీ ఆయన అప్పుడే ఊహించారంటే నమ్మగలమా? కాని కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఎంత వేగంగా పైకి వెళ్లారో అంతే వేగంగా ఆయన పతనం మొదలైంది. టెస్లా కన్నా అతిపెద్ద కలే ఆయన పతనానికి ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం. టెస్లా తన ప్రాజెక్ట్పై పనిచేస్తున్న సమయంలోనే ఆయన పోటీదారు గుగ్గిల్మో మార్కోని మొదటిసారి అట్లాంటిక్ సముద్రం దాటి వైర్లెస్ సిగ్నల్ పంపి చరిత్ర సృష్టించాడు. రేడియోను కనిపెట్టింది మార్కోని అని ప్రపంచమంతా పొగిడింది. దీంతో టెస్లా మీద, ఆయన ప్రాజెక్ట్ మీద ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయింది. టెస్లా కల ఏంటంటే అందరికీ ఫ్రీగా ఎనర్జీ ఇవ్వడం. కాని ఆయనకు డబ్బులిస్తున్న జేపీ మోర్గాన్కి ఇది అస్సలు నచ్చలేదు. అందరికీ ఉచితంగా కరెంటిస్తే దానికి మీటర్ పెట్టి డబ్బులెలా సంపాదించాలి? బహుశా ఈ ఒక్క ఆలోచనే టెస్లా కలను కూల్చేసింది. 1903లో మోర్గన్ తన ఫండింగ్ను ఆపేశారు. అంతే, ఆ ఒక్క నిర్ణయంతో అంతా ముగిసిపోయింది. డబ్బులు ఆగిపోయాయి. ప్రపంచాన్ని కనెక్ట్ చేయాలన్నా ఆయన మహోన్నతమైన కల ఆ టవర్ శిథిలాలలాగే కళ్ల ముందే కూలిపోయింది. ఆయన పతనం ఎంత దారుణంగా ఉందంటే ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆవిష్కర్త తన కంపెనీ మూతబడ్డాక పొట్టకూటు కోసం రోజుకి కేవలం $2కి గొయ్యిలు తవ్వే కూలీగా పనిచెయ్యాల్సి వచ్చింది. ఇంత దారుణంగా పడిపోయినా టెస్లా కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఆయన వారసత్వం మళ్ళీ ఎలా వెలుగులోకొచ్చిందో చూద్దాం. జీవితం చివరి దశలో టెస్లా
న్యూయార్క్లోని హోటల్ రూముల్లో ఒంటరిగా గడిపారు. ప్రతి ఏటా ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి డెత్ రే లాంటి అద్భుతమైన, కొన్నిసార్లు భయపెట్టే ఆవిష్కరణలను ప్రకటిస్తూ ఉండేవారు. ఆయన తెలివి ఇంకా పదునుగానే ఉంది, కాని ప్రపంచం ఆయన్ని ఒక వింత మనిషిగా చూడటం మొదలుపెట్టింది. ఇది నిజంగా విషాదం. ఆయన ఆర్థికంగా పూర్తిగా చితికిపోయినప్పుడే తోటి ఇంజనీర్లు ఆయనకిలా నివాళి అర్పించారు. టెస్లా లేకపోతే పరిశ్రమలాగిపోతాయని, నగరాలు చీకట్లో మునిగిపోతాయని వాళ్లు గుర్తించారు. కాని ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆ మహనీయుడు ఒక పేదవాడిలా బ్రతుకుతున్నాడు. ప్రపంచానికి ఇంత ఇచ్చినా ఒక మనిషి జీవితం ఇంత ఒంటరిగా, విచారకరంగా ముగిసింది. ఇప్పుడు మనం ఆయన కథను ఇంకోలా చూడాలి. ఆయన ఫెయిల్యూర్స్ అన్నీ నిజానికి ఫెయిల్యూర్సే కాదు, అవి కేవలం ఆయన కాలానికంటే చాలా ముందుకెళ్లిన ఒక విజనరీ ఆలోచనలు. ప్రపంచం ఆయనంత వేగంగా పరిగెత్తలేకపోయింది అంతే. ఆర్థికంగా ఓడిపోయినా ఆయన ఆవిష్కరణలు మాత్రం ఆగలేదు. తన జీవితకాలంలో దాదాపు 700 పేటెంట్లను సంపాదించారు. ఇది ఆయన ప్రత్యర్థి థామస్ ఎడిసన్తో పోల్చదగిన స్థాయి. ఆయన ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? చివరిగా ఒక్క విషయం. ఈరోజు మన ఇళ్లల్లో, ఆఫీస్లో వెలుగుతున్న ప్రతి బల్బు, పనిచేస్తున్న ప్రతి మెషీన్ టెస్లా ప్రపంచానికిచ్చిన ఏసీ సిస్టమ్ వల్లే సాధ్యమైంది. ఇదే ఆయన అసలైన అంతిమ విజయం. ముగించే ముందు టెస్లా కథ మనలో ఈ ఒక్క ప్రశ్నను వదిలి వెళ్తుంది. కేవలం కాలం కన్నా ముందు పుట్టడం వల్ల ప్రపంచాన్ని మార్చగలిగే ఇలాంటి గొప్ప ఆలోచనలు ఇంకెన్ని చరిత్రలో కలిసిపోయి ఉంటాయో?